ఆస్ట్రేలియాలో జాతీయ అహంకారం బుసలు కొడుతోంది. భారతీయుల లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఓ విద్యార్థిపై దాడి ఘటనను మరవక ముందే మరో విద్యార్థిపై అటాక్ చేశారు కొందరు యువకులు. ఏకంగా చెయ్యి నరికేశారు. ఆస్ట్రేలియాలో భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. భారతీయులను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు కొందరు స్థానికులు. కొట్టడమే కాదు, కత్తులతోనూ పొడిచి పారిపోతున్నారు. మెడస్లో సౌరభ్ ఆనంద్ అనే భారతీయుడు జాత్యహంకారుల బారిన పడ్డాడు. ఓ ఫార్మసీ నుంచి మందులు తీసుకుని వస్తున్న అతడిపై 5గురు యువకులు దాడికి దిగారు. మెడ నరకడానికి ప్రయత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ ఘటనలో అతని చెయ్యి తెగిపడింది. శరీరంపై పలు చోట్ల కత్తి గాయాలయ్యాయి. పోలీసులు సౌరభ్ని ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటల పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్లు తెగిపడిన చేతిని అతికించారు. అతను కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. దాడి చేసిన వారిలో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మైనర్లే. వారిలో 2కి వెంటనే బెయిల్ కూడా వచ్చింది. కొన్ని రోజుల క్రితం చరణ్ ప్రీత్ సింగ్ అనే విద్యార్థిపైన దాడి జరిగింది. ఇష్టం వచ్చినట్లు కొడుతూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అతడి ముఖం, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దాడి జరిగి వారం గడిచినా అతను ఇంకా స్పృహలోకి రాలేదు. ఇటీవల పలు దేశాలలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. డబ్లిన్లో ఓ భారతీయుడితో కొందరు దారుణంగా వ్యవహరించారు. బట్టలు విప్పదీసి నడి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టి కొట్టారు. ఆ దారిలో వెళ్తున్న స్థానికులు జోక్యం చేసుకుని అతన్ని రక్షించారు. గత 5 ఏళ్లలో ఆస్ట్రేలియాలో 4గురు భారతీయులపై దాడి జరగ్గా ఒకరు చనిపోయారు. అమెరికాలో 9 మంది, కెనడాలో 16 మంది, బ్రిటన్లో 1 భారతీయులు జాత్యహంకార దాడుల్లో మరణించారు.